విశాఖపట్నం మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్య కలకలం రేపింది. హత్యపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఎంఆర్ఓకు రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని గంటా డిమాండ్ చేశారు. భూమాఫియా వల్లనే ఎంఆర్ఓ మర్డర్ జరిగిందని ఆరోపించిన గంటా శాంతి భద్రతలు పరిరక్షించడంతో సీఎం జగన్ విఫలమయ్యారని అన్నారు. ఏదో ప్రొఫెషనల్ కిల్లర్స్ లేకపోతే పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్స్ కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు. దీని అంతటా కూడా కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా దొరకటం, దేశం మొత్తానికి కూడా గంజాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతా ఉన్నట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ మూలాల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విశాఖపట్నంలో మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు, ఈ రాష్ట్రంలో భూ మాఫియా పెరిగిపోయింది, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా విశాఖపట్నంలో నేర సంస్కృతి పెరిగిపోయింది అని సాక్షాత్తు సెంట్రల్ హోమ్ మినిస్టర్ విశాఖపట్నం బహిరంగ సభలో చెప్పిన నేపథ్యం మనం చూసాం. ఆయన చెప్పారో లేదో నెక్స్ట్ 2-3 రోజుల్లోనే ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు, మీరు ఏది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. మీరు మీ బటన్ నొక్కుడు లేకపోతే మీ ఈట్లో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులేంటి, ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి, సమర్థవంతమైన అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది అయిందా ఓకే ఖచ్చితంగా అనే దీంట్లో మీరు నెమ్మదిగా ఉన్నారు. ఈరోజు చూస్తాం